బ్రిటిషర్స్ ఇండియాని దాదాపు 190 ఇయర్స్ రూల్ చేశారు. మనకి ఫ్రీడమ్ 1947లో వచ్చింది. మనకి అంత లేట్గా ఫ్రీడమ్ ఎందుకు వచ్చిందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నేను ఇప్పుడు ఈ వీడియోలో బ్రిటిషర్స్ ఇండియన్స్ని చిత్రహింసలు పెట్టాలనే ఎయిమ్తో నిర్మించిన భూమిపై ఉండే ఒక నరకం కోసం మీకు చెప్పబోతున్నా. ఈ వీడియో చేస్తున్నంతసేపు నాకైతే కంట్లో నీళ్ళు ఆగలేదు. మీకెలా అనిపించిందో వీడియో అయ్యాక కింద కామెంట్లో చెప్పండి. ఇండియన్ హిస్టరీలో బ్రిటిష్ పాలనలో జరిగిన చీకటి అధ్యయనాల్లో ఒకటి కాలాపాని జైల్. ఈ పేరు వింటేనే అందరి గుండెల్లో భయం దడా పుడతాయి. బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న కాలంలో ఈ జైల్ ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన జైల్లో ఒకటిగా, అతి భయంకరమైన జైలుగా పేరుగాంచింది. ఈ అండమాన్ జైల్లోనే మన దేశానికి ఫ్రీడమ్ తెచ్చేందుకు పోరాడిన ఎందరో ఫ్రీడమ్ ఫైటర్స్ని బంధించి తెచ్చి అత్యంత క్రూరంగా శిక్షించారు. ఇక్కడ పనిష్మెంట్ ఎంత హార్డ్గా ఉండేవంటే ప్రతిరోజు ఈ శిక్షల కారణంగానే చాలా మంది ఖైదీలు చనిపోయేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది భూమిపై ఉండే ఒక నరకం. మన ఇండియాకి ఈస్ట్న బే ఆఫ్ బెంగాల్ ఉంది. ఈ సముద్రం మధ్యలో మొత్తంగా 572 ఐలాండ్స్తో నిండి ఉన్న ఈ పూర్తి భూభాగాల్ని కలిపి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అని పిలుస్తారు. ఈ ఐలాండ్స్ అన్నీ కూడా మన ఇండియాకి చెందినవే. ఈ 572 ఐలాండ్స్లో కేవలం 38 ఐలాండ్స్లో మాత్రమే మనుషులుంటారు. మిగిలినవి అన్నీ కూడా చాలా పాయిజనస్ స్నేక్స్తో, రకరకాల వైల్డ్ యానిమల్స్తో నిండి ఉంటుంది. మనుషులు నివసించేందుకు వీలుగా ఉండదు. ఈ 38 ఐలాండ్స్లో కూడా కొన్ని ఐలాండ్స్లోకి మాత్రమే మనం వెళ్లేందుకు అవకాశం ఉంది. మిగిలిన ఐలాండ్స్లో ఆదివాసీ ట్రైబ్కి చెందిన ప్రజలు ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా బ్రతుకుతున్నారు. వీళ్లలో సెంటినల్స్ ట్రైబ్ ఆదివాసులు అయితే చాలా డేంజర్. వాళ్ళ ఐలాండ్లోకి ఎవరైనా అడుగు పెడితే చాలు క్రూరంగా బాణాలతో చంపేస్తారు. అండమాన్ జైలు యొక్క అసలు పేరు కాలాపాని జైల్. దీన్నే సెల్యులార్ జైల్ అని కూడా అంటారు. బ్రిటిష్ వారు ఇండియాకి రాకముందు వరకు ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ని చోళులు, మరాఠీలు వేరే చోటికి ప్రయాణించేటప్పుడు తమ అవసరాలు తీర్చుకోవడం కోసం ఈ దీవుల్ని యూజ్ చేసుకునేవారు. కానీ బ్రిటిష్ వాళ్ళు ఇండియాని ఆక్రమించి పరిపాలించడం స్టార్ట్ చేశాక బ్రిటిష్ వారిపై వ్యతిరేకతను, తిరుగుబాటును వ్యక్తం చేసే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. దానితో బ్రిటిష్ వారు ఇలాంటి తిరుగుబాటుదారుల్ని ప్రజల మధ్య ఉంచితే ఒక సైన్యాన్ని తయారు చేస్తారని, మరింత మంది తిరుగుబాటుదారుల్ని పుట్టిస్తారనే భయంతో ఇలాంటి వారిని సమాజంకి అందనంతగా పూర్తిగా దూరం చేయాలనే ఉద్దేశంతో 1896 నుండి 1906 వరకు, అంటే దాదాపు 10 ఇయర్స్ సమయం తీసుకొని మరీ ఈ జైలుని అండమాన్ దీవుల్లో కట్టించారు. ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి గల కారణం ఇది నడి సముద్రం మధ్యలో ఉంది. ఒకవేళ ఎవరైనా ఖైదీలు తప్పించుకున్నా సరే ఈ సముద్రాన్ని ఈదలేక ఒడ్డుకి చేరలేక మధ్యలోనే చనిపోతారు, లేదా ఏదైనా సొరచేపలకు, తిమింగలాలకు ఆహారం అయిపోతారు. పోనీ ఒకవేళ సముద్రం ఒడ్డుకి చేరుకున్నా కూడా ఈ ఐలాండ్కి దగ్గరలో ఏదో ఒక ఐలాండ్కి చేరుకున్నా అక్కడ ఉండే డేంజరస్ యానిమల్స్ చేతిలో చనిపోవాల్సిందే, లేదా తిండి దొరక్క ఆకలితో చనిపోవాల్సిందే. అండ్ ఎలాగో ఈ ప్రాంతం ప్రపంచానికి సంబంధం లేకుండా దూరంగా ఉంటుంది కాబట్టి ఈ ఖైదీలకు సహాయం చేసేందుకు వచ్చేందుకు కూడా ఎవరు సాహసించరనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో జైలు కట్టేందుకు సిద్ధమై నిర్మించారు. సో సింపుల్గా చెప్పాలంటే ఇండియా ఫ్రీడమ్ ఫైటర్స్ని బంధించేందుకు, శిక్షించేందుకు, హింసించేందుకు బ్రిటిష్ వారు ఇంత దూరంలో ఈ జైలుని కట్టారు. ఇంకా ఈ జైలు యొక్క ఆర్కిటెక్చర్కి వస్తే 7 రెక్కల ఆకారంలో ఉంటుంది. ప్రతి రెక్క కూడా 3 ఫ్లోర్స్ కలిగి ఉంటుంది. వీటన్నిటికీ మిడిల్లో ఈ రెక్కల్ని కలుపుతున్నట్టు ఒక సెంట్రల్ టవర్ని కట్టారు. ఈ టవర్ అనేది ఖైదీలపై నిఘా ఉంచడానికి, జైల్ గార్డ్లకు ఒక వాచ్ పాయింట్గా యూజ్ అవుతుంది. బర్మా నుండి తెప్పించిన బ్రిక్స్తో ఈ జైల్ని నిర్మించారు. సో ఈ ఇటుకల వలన జైలు చూడడానికి భయంకరంగా కనిపించడంతో పాటుగా చాలా స్ట్రాంగ్ గాను ఉంటుంది. ఈ జైల్లోని రూమ్స్ 2 కేటగిరీస్గా డివైడ్ అయి ఉంటుంది. బాగా హింసించాలనుకునే ఖైదీల రూమ్ కేవలం ఒక్క మనిషి నిలబడే అంత సైజులో ఉంటుంది, లైక్ RRR సినిమాలో చూపించే జైల్ రూమ్లా. ఇంకా రెండో కేటగిరీ సెల్, ఇది ఒక మనిషి పడుకోగలిగే అంత సైజులో ఉంటుంది. ఈ జైల్ రూమ్స్ నుండి ఎంత గట్టిగా అరిచినా పక్క రూమ్కి కూడా వినబడదు. డేవిడ్ బ్యారీ అనే ఒక బ్రిటిష్ ఆఫీసర్ని ఈ కాలాపాని జైలుకి అధికారిగా నియమించారు. డేవిడ్ ఈ జైలుకు తనకు తానే గాడ్ అని ప్రకటించుకున్నాడు. మాట్లాడినప్పుడు అతని కాళ్ళని చూసి మాట్లాడాలి. ఇన్ కేస్ డేవిడ్ కళ్ళల్లోకి చూసి మాట్లాడితే ఇంకా వాడికి చావు తప్పదు. ఇక్కడ అతను పెట్టిన రూల్స్ని అందరూ పాటించాలి. జైల్లో ఉండే ఖైదీలని అత్యంత కిరాతకంగా హింసించేవాడు. తన టార్చర్ భరించలేక చాలా మంది పనిష్మెంట్స్ మధ్యలోనే ప్రాణాలు వదిలేసేవారు. ఇంకొంతమంది సూసైడ్ చేసుకొని చనిపోయేవారు. మరికొందరు సముద్రంలో షార్క్స్కి ఆహారం అయిపోయేవాళ్ళు. ఇక్కడ ఖైదీలకి డైలీ టార్గెట్స్ పెట్టేవారు. చెట్టుపైకి వెళ్ళి కొబ్బరి బొండాలు తీయడం, కొబ్బరి నుండి పీచు తీయడం, ఆ పీచుతో తాడుల్ని తయారు చేయడం, ఆ కొబ్బరి నుండి ఆయిల్ తీయడానికి ఎద్దులకి బదులుగా ఖైదీలను వాడేవారు. అలా ప్రతి ఖైదీ రోజు
న్యూజిలాండ్ లాంటి దేశాల్లో ఉండే స్పెషల్ ఖైదీలను కూడా ఇక్కడికే తీసుకొచ్చి శిక్షించేవాళ్ళు. కేవలం ఈ కంట్రీస్ మాత్రమే కాదు, బ్రిటిషర్స్ రూల్ చేసిన ప్రతి కంట్రీలోని ప్రజల్ని ఇక్కడికి తీసుకొచ్చి శిక్షించేవారు. ఈ జైల్ ఖైదీలకు ఎంతో ఒంటరితనానికి గురి చేసేది. ఇక్కడ పెట్టే డైలీ టార్గెట్స్ ఖైదీల సగటు సమయంలో చేసేదానికంటే చాలా ఎక్కువ ఉండేది. చాలాసార్లు చాలామంది ఖైదీలకు ఆ టార్గెట్ని ఇన్కంప్లీట్ చేసేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కూడా టార్గెట్స్ పూర్తి చేయకూడదు అన్నట్టే పెట్టేవారు. అది వాళ్ళ ప్లాన్. ఇక్కడ ఖైదీలకు ఉరిశిక్ష కూడా అందరి ముందు విధించడం వల్ల దాన్ని చూసి ఎదుటి ఖైదీ భయపడేవాళ్ళు. అలా చనిపోయే వాళ్ళని సముద్రంలో పడేసేవాళ్ళు. డైలీ మార్నింగ్ 5 గంటలకి ఖైదీలను వాళ్ళ రూమ్ నుండి వదిలేవాళ్ళు. 6 గంటలకల్లా వాళ్ళు కొబ్బరి పీచుతో తాడులను అల్లడం స్టార్ట్ చేసేవాళ్ళు. ఆ తాడుల్ని వాళ్ళ చేతులతో అల్లేవారు. అలా చేతులతో అల్లడంతో చేతులకి ఎంతగానో గాయాలయ్యేవి. మళ్ళీ నెక్స్ట్ డే కూడా అదే నొప్పి మీద కొబ్బరి పీచు పెట్టుకొని అల్లడం అంటే ఊహించడానికే చాలా పెయిన్గా ఉంది. కష్టం. మా వల్ల అవ్వడం లేదంటే ఈ ఫోటోలో చూపించినట్టు నిల్చోబెట్టి ఫుడ్ కూడా ఇవ్వకుండా కొట్టేవాళ్ళు. మన దేశానికి ఫ్రీడమ్ రావడానికి ఒక విధంగా ఈ అండమాన్ జైలు వల్లే ఆలస్యం అయిందని చెప్పొచ్చు. ఈ జైల్లో ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ప్రాణాలు పోయాయి. వీళ్ళల్లో వీర్ సవర్కర్, మహావీర్ సింగ్, పండిత్ పరమానంద్ ఇంకా చాలామంది ఉండేవాళ్ళు. మన ఇండియాకి స్వాతంత్రం వచ్చాక ఈ కాలాపాని జైల్ని పూర్తిగా క్లోజ్ చేశారు. దానికన్నా ముందు జపాన్ వాళ్ళు ఒకసారి అండమాన్ మీద అటాక్ కూడా చేశారు. ఈ జైల్ని పూర్తిగా 1947 తర్వాత ఇండియన్ గవర్నమెంట్ అంతం చేయాలనుకుంది. ఇందులో 2 భాగాల్ని అంతం చేసేశారు. కానీ తర్వాత మన ఫ్యూచర్ జనరేషన్కి మన స్వాతంత్ర్యం కోసం ఎంత ఫ్రీడమ్ ఫైట్ చేశామో అని, బ్రిటిష్ వాళ్ళు ఎలా కష్టాలు పెట్టారో తెలియాలి అని గుర్తుగా మిగతా విభాగాల్ని కూర్చలేదు. అందులో ముందు భాగాల్లో హాస్పిటల్ని కట్టారు. ఆ హాస్పిటల్లో 40కి పైగా డాక్టర్స్ అవైలబుల్గా ఉంటారు. దీన్ని 1963లో నేషనల్ మెమోరియల్గా తయారు చేశారు. ఇప్పుడు ఈ కాలాపాని జైల్ని ఒక మ్యూజియంగా మార్చారు. ఎవరైనా వెళ్ళి చూడాలనుకుంటే ఈ జైల్ని చూడొచ్చు, ఎలాంటి వీసా పాస్పోర్ట్ కూడా లేకుండా. ఈ మ్యూజియంని చూడడానికి షిప్స్ అండ్ ప్లేన్స్ అవైలబుల్గా ఉన్నాయి. కలకత్తా, ఢిల్లీ, వైజాగ్, భువనేశ్వర్, హైదరాబాద్ నుండి ఫ్లైట్స్ ఉన్నాయి.